నీటి కేటాయింపులు లేకుండా కింది రాష్ట్రాలు ప్రాజెక్టులు కడితే ఎగువ రాష్ట్రాలకు ఇబ్బందులు ఉంటాయని కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ అన్నారు. నీటి వినియోగం విషయంలో దిగువ రాష్ట్రం ఎగువ రాష్ట్రం అనేది ఉండకూడదని, వృధాగా వెళ్తున్న నీళ్లు వాడుకుంటామన్నా అది కుదరదని తెలిపారు. బనకచెర్ల అంశంలో సిడబ్ల్యూసి అన్ని అంశాలను లేవనెత్తిందని అన్నారు. బనకచెర్ల ద్వారా ఏపీ 200 టీఎంసీలు వాడటం మొదలు పెడితే ఎగువ రాష్ట్రాలు అదే చేస్తే కిందకు నీరు రాదని శ్రీరామ్ స్పష్టం చేశారు. దిగువ రాష్ట్రాలు గనక వరద జలాల మీద ప్రాజెక్టులు నిర్మాణం చేసి వాటర్ వాడటం మొదలు పెడితే అదే అలవాటు అవుతుందంటున్న వెదిరే శ్రీరామ్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగా రోజు రోజుకు ఈ అంశం ముదురుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం పైన మనతో మాట్లాడేందుకు కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారులు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంలో బనకచెర్ల అంశం అనేది చాలా ముదురుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ బనకచెర్ల అనేటువంటి అంశం, ఈ ప్రాజెక్టు వల్ల అటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు నష్టమా, ఏపీకి నష్టమా, దేనికి ప్రయోజనం కలుగుతుంది? లాభ నష్టాలు, ఏ రాష్ట్రానికి లాభం ఏ రాష్ట్రానికి నష్టం అనేది పక్కన, అది మెయిన్ ఇది కాదండి. మెయిన్ ఏంటంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడు ఆ ప్రాజెక్టుకు నికర జలాలు ఉన్నాయా, ఆ నికర జలాలు కూడా ఈ ప్రాజెక్టుకే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా వారి నికర జలాల మీద ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయా లేదా, అవన్నీ బేరేజ్ తీసుకోవాలి. అవన్నీ దీనిలో ఇది మన కౌంట్లోకి తీసుకోవాలా. ఇప్పుడు పక్క రాష్ట్రాలు, పై రాష్ట్రాలకు నికర జలాల మీద కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ కాలేదు. తెలంగాణ కూడా ఉంది, అందులో ఛత్తీస్గఢ్ కూడా ఉంది. ఆ ప్రాజెక్ట్ ఫినిష్ కాకుండానే, కంప్లీట్ కాకుండానే కింద వరద జలాలు ఉన్నాయి నేను వాడుకుంటాను అని అంటే అవి పైన నుంచి వచ్చే నికర జలాలు వాడుతున్నారా? అసలు మీరు ఇది కట్టినాక పైన ఆ రాష్ట్రాల నికర జలాల మీద ప్రాజెక్ట్ కట్టుకోవచ్చా లేదా, ఇవన్నీ ఎవరు తేల్చాలా? సో అందుకనే లాభ నష్టాల కంటే కూడా ఇది ఒక ప్రామాణికత, ఒక పద్ధతి, ఒక టెక్నికల్ అప్రూవల్, ఇవన్నీ ఇంపార్టెంట్. దానికి సిడబ్ల్యూసి ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉన్నాయి, జిఆర్ఎంబి, కేఆర్ఎంబి, పిపిఏ, అన్ని రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటి ప్రామాణికత, వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్తే అది అప్పుడు ఆ ప్రాజెక్టు ఆ కండిషన్, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కనుక అది వ్యాలిడేట్ అయితే మంచిదే. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఆ సముద్రంలో వృధగా పోయేటటువంటి జలాలను మాత్రమే మనం వాడుకోవడానికి దీన్ని నిర్మిస్తున్నామని చెప్తున్నారు. మరి దీనివల్ల ఏంది? ఇప్పుడు మన దేశంలో ప్రామాణికత ఉన్న లెక్కలు రెండండి. ఒకటేమో నికర జలాలు, రెండోది యావరేజ్ వాటర్స్. ఈ ఫ్లడ్ వాటర్స్, సర్ప్లస్ వాటర్స్ అనే కాన్సెప్ట్ లేదు. సో ఇది ఫ్లడ్ వాటర్స్ ఊరికనే పోతున్నాయి, సర్ప్లస్ వాటర్ ఊరికనే పోతున్నాయి అని అంటే ఎవరో ఏదో పదాలు సృష్టిస్తే ఎవరేం చేయలేరు. ఇక్కడ ఉంది రెండే, నికర జలాలు. దాని మీద ఆంధ్రప్రదేశ్ తన నీళ్ళన్ని వాడుకుంది, తెలంగాణ తన నీళ్ళన్ని వాడుకుంది. రెండు రాష్ట్రాలకు కూడా ఒక చుక్క కూడా నికర జలాలు అడిషనల్గా లేవు. యావరేజ్ వాటర్స్ అనేది సిడబ్ల్యూసి ఒక లెక్క తీసింది. యావరేజ్ వాటర్స్ మీద ఒక 1100 టీఎంసీ నీళ్లు యావరేజ్ వాటర్స్ పోలవరం దగ్గర, అంటే సముద్రం కంటే ముందు ఉన్నాయనేది లెక్క తేలింది. అయితే యావరేజ్ వాటర్స్ మీద ప్రాజెక్ట్స్ ప్లాన్ చేయరు ఈ దేశంలో. సిడబ్ల్యూసి అప్రూవల్ ఇవ్వదు, ప్రాజెక్ట్స్ కూడా ప్లాన్ కావు. ఎందుకంటే ఇది ఒక గోదావరి బేసినే లేదు ఈ దేశంలో. ఆంధ్ర, తెలంగాణ రెండే రాష్ట్రాలు కావు, ఈ 35 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక 28-30 పెద్ద మేజర్ రివర్ బేసిన్స్ ఉన్నాయి. రూల్స్ ఫర్ ఆల్ బేసిన్స్ ఇన్ ద కంట్రీ. అది మన యావరేజ్ వాటర్స్ మీద ప్రాజెక్ట్ ప్లానింగ్ అనేది ఏ రాష్ట్రం చేయకూడదు, చేసినా సిడబ్ల్యూసి పర్మిషన్ ఇవ్వదు. ఎందుకంటే యావరేజ్ వాటర్స్ మీద మీరు ప్లాన్ చేస్తే రేపు నికర జలాల మీద వేరే పైన ప్రాజెక్ట్స్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక స్టేట్కు ఒక రకంగా ప్లానింగ్ ఇచ్చి ఇంకో స్టేట్కి ఇంకో రకంగా చేస్తే అది అతకదు, అది సీక్వెన్స్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అది ఏదో వరద జలాలు ఉన్నాయి అనే మిథ్య మీద, ఆ మిథ్యతోటి నేను ఇది కడతాను అని అనుకుంటే కరెక్ట్ కాదు. దానికి ఒక లెక్క, ప్రమాణపత్రం, ప్రామాణికత ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా రేపు జరిగేటటువంటి అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి మేము రాము అని చెప్పి లేఖ రిలీజ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. అపెక్స్ కౌన్సిల్ వెళ్ళి కొట్లాడాల్సినటువంటి గవర్నమెంట్ లేఖతోటి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనుకోవాలా? నాకు లేఖ రాసిందనేది తెలీదు, నెంబర్ 1. నెంబర్ 2, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వాళ్ళు ఏ విధంగా ప్రొసీడ్ కావాలనేది వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటారు. సో ఆ రాష్ట్రం ఏం డిసిషన్ తీసుకుంది, ఈ రాష్ట్రం ఏం డిసిషన్ తీసుకుంది, దాని మీద నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే కాళేశ్వరం నిర్మించాము అనేటటువంటి అంశాన్ని హరీష్ రావు చెప్తున్నారు. అన్ని అనుమతులు తీసుకున్నారు అసలు?
అన్ని అనుమతులు అంటే హైడ్రాలజీ అప్రూవల్ ఉందండి, వాటర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇచ్చింది. డిజైన్స్ కానీ లేకపోతే జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అండర్టేకింగ్ ఇచ్చింది. మేమే చేసుకున్నాము, మేమే రెస్పాన్సిబుల్, బాధ్యులము, మీరు ఇది సిడబ్ల్యూసి చూడాల్సిన అవసరం లేదు అని. ఆ రూల్స్ ప్రకారము ఒక స్టేట్ కనుక అట్లా అండర్టేకింగ్ ఇస్తే సెంటర్ సిడబ్ల్యూసి అది చూడదు. కాబట్టి అటువంటి వాటిల్లో కేంద్ర ప్రభుత్వ అనుమతులు అనేటివి ఏం లేవు. అది ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగే ఉంది, దానికి రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వందే ఉంటుంది. సార్, ముఖ్యంగా జలశక్తి సంఘం అనేది బీజేపీ కన్ను సన్నల్లో నడుస్తుంది అనేటటువంటి అంశం హరీష్ రావు ప్రస్తావించారు. దీన్ని ఏమంటారు? కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసీకి బీజేపీకి ఏ సంబంధం ఉందండి? అదేం లేదు. అట్లా నేను బీజేపీ పర్సన్కి ఇక్కడ లేను, ఒక ఎక్స్పర్ట్గా ఉన్నాను. కేంద్ర జల సంఘం అనేది దానికి ఒక పద్ధతి, ఒక ప్రామాణికత, ఒక సిస్టము, ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్స్. అట్లాంటి ఇప్పుడు బనకచెర్ల మీద సిడబ్ల్యూసీ అన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేసింది. మరి రేజ్ చేసినప్పుడు బీజేపీతో ఎట్లున్నట్టు, ఎన్డీఏతో ఎట్లున్నట్టు కాదు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ ఒక ప్రామాణికత ఉంటాయి, దాని ప్రకారం పనిచేస్తాయి. ఇది మొత్తానికి చూసుకుంటే బనకచర్లకు సంబంధించినటువంటి అంశం అనేది పూర్తిగా సిడబ్ల్యూసి అనుమతుల ప్రకారమే జరగాలి. ముఖ్యంగా బనకచర్ల అంశంలో పూర్తిగా సిడబ్ల్యూసి ఇప్పటికే అనేక అంశాలను లేవనెత్తిందనేది ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి.